గుంటూరు ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన ఇంటిపై, ఆఫీస్పై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దాడి జరిగిన వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేసి తేలికపాటి సెక్షన్లతో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారని ఆరోపించారు. భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగి ఉండవు అని నేను అభిప్రాయపడుతున్నా. 37వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇల్లుని, ఆఫీస్ని ధ్వంసం చేశారు. నా ప్రాపర్టీని అన్నింటినీ కూడా, కార్లు, అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 7:20 పాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 18 రోజుల తర్వాత న్యాయస్థానాల తీర్పుతో నేను బయటకు రావడం జరిగింది. పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం అది. భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంత వరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. సుమోటివ్గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి కానీ, సంఘటన కానీ కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే ఆ కంప్లైంట్ తీసుకెళ్ళిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ను పురస్కరించుకొని 7 years లోపుగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో పోలీసు వారే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఇది చట్టం. అందువల్ల ఈ కేసులు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. నా మీద కూడా ఇదే కేసు. ఆల్ ఆర్ 7 years బిలో. నాకు మాత్రం బెయిల్ ఇవ్వాలి పోలీసు వారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వారు రిమాండ్కి పంపారు. అంత పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.